హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? టాప్ 5 అనాలిసిస్. ఎస్, డీమన్ పవన్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యారో అక్కడ అనాలిసిస్ గట్టిగా చేంజ్ అవుతాయండి, నార్మల్గా ఉండదు. ప్రతి ఒక్క పాయింట్ నేను క్లియర్గా చెప్తా. అండ్ ఫస్ట్ అయితే నా నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఇట్ గివ్స్ మీ మోర్ మోటివేషన్. అండ్ పాయింట్లోకి వచ్చేద్దాం, ఎక్కువ సాగదేను, ఎక్కువసేపు కూడా ఉండదు వీడియో, చూడండి. ఫస్ట్ అయితే కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యువల్, ఫోర్త్ డీమన్ పవన్, ఫిఫ్త్ ఎవరు ఉంటారు అనేది మన డిస్కషన్ అనమాట. అండ్ వీళ్ళు ఎందుకు టాప్ 4లో అన్నది చెప్తాను. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ గారి ప్లేస్ కాన్స్టెంట్ కాదు, ఎనీ టైం మారచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు తనుజ గారు ఓటింగ్ ఎక్కడా తగ్గలేదు, టాప్ 1లో ఉన్నారు. అండ్ తనుజ గారికి ఇప్పుడు కూడా కళ్యాణ్ గారికి డిఫరెన్స్ జస్ట్ 1 or 2%. ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓటింగ్ చూస్తుంటే తనుజ గారికి ఓటింగ్ తగ్గట్లేదు, కళ్యాణ్ గారికి ఓటింగ్ తగ్గట్లేదు. అండ్ ఇమాన్యువల్ పొజిషనే కొంచెం డేంజర్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే డీమన్ పవన్ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యారో అక్కడ కొంచెం అతనికి ఉన్న గ్రాఫ్, మొన్న అయిన కాంట్రవర్సీ అనకూడదు, మొన్న అయిన గొడవ అవనియండి. సో అది ఏమైనప్పటికీ కూడా డీమన్ పవన్కి అది యాడ్ ఆన్ అవుతూ వచ్చింది. దానితో ఆయన గేమ్స్ ఆడుతూ వెళ్ళాడు. మన మానస్ పెట్టిన గేమ్ కూడా ఎక్కడ మానస్ తగ్గలేదు, డీమన్ పవన్ తగ్గలేదు, హోరీగా ఆడారని చెప్పొచ్చు. క్లియర్గా మనకు అర్థం అవుతుంది అనమాట ఆ టాస్క్ చూస్తే మాత్రం. సో డీమన్ పవన్ కూడా గ్రాఫ్ బాగానే ఏమంటారు ఒక్కసారిగా ఏమంటారు డెవలప్ అవుతుంది. ఇమాన్యువల్ గారికి డీమన్కి వెరీ లీస్ట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, చూద్దాం. సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఈ అనాలిసిస్ పెడతా, అప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా మాట్లాడదాం. టిల్ 12th వీక్ దిస్ ఇస్ మై అనాలిసిస్. అండ్ వచ్చిన ఇన్పుట్స్ బట్టి, చూస్తున్న గేమ్ బట్టి ఒక అంచనా, నాకు అనిపించిన అంచనా. సో ఇట్లా థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్, ఫోర్త్ ప్లేస్లో డీమన్, వీలైతే 4 ప్లేసెస్ కన్ఫర్మ్ అండి. మహా అయితే ఇటు అటు స్వాప్ అవ్వచ్చేమో కానీ ఈ నలుగురు అయితే ఈ ప్లేసెస్ నుంచి కదిలేదే లేదండి, 100% రాసి పెట్టుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఎవరు ఉండబోతున్నారు? రీతు గారు అయితే ఉండరు అని అనిపిస్తుంది, అదైతే 100%. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన నామినేషన్స్ కానీ వస్తే కళ్యాణ్ అండ్ డీమన్ గొడవకి మధ్యలో దూరి ఆ ఫ్లేరప్ అయింది రీతు వలన అన్న పాయింట్ కానీ ఎవరైనా తీసి ఒకళ్ళు వేస్తే అందరూ కూడా అదే పాయింట్ మీద వేస్తారు. సో ఈ వారం నామినేషన్స్ ఉంటే ఎక్కువ పడేది ఎవరికి? రీతు అండ్ సంజన, వీళ్ళిద్దరిలోని గేమ్ పరంగా అంతా చూస్తే ఫస్ట్ 4 వీక్స్ బిగ్ బాస్ కంటెంట్ లేచిందే సంజన గారి వలన. తర్వాత ఫర్ సమ్ రీజన్స్ 5 స్టార్మ్స్ రావడం అట్లా కొంచెం వాళ్ళందరి ఇంటెన్స్ ఎక్కువైపోయేసరికి సంజన గారి ఇంటెన్స్ తక్కువయ్యేసరికి ఆ గొడవల వలన అవనేంటి ఏదో ఒక దాంతో ఆవిడ చూపించుకుంటూ వచ్చింది. ఏదో ఒక మాట అనడం కానీ, నోరు జాడడం కానీ, నేను ఉన్నాను అని చెప్పి ప్రతిసారి ఆవిడ గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు. రీతు గారి విషయానికి వచ్చేసరికి గేమ్ ఆడినప్పుడు ఆడతారు, తర్వాత ఆవిడ ఎక్కడున్నారు అనేది కొంచెం అయితే ఫుడ్ గురించో లేదా డీమన్ పవన్తోనో, గేమ్ తప్ప రిమైనింగ్ టైమ్స్లో కొంచెం ఆవిడ ప్రెజెన్స్ కానీ ఆవిడతో ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఆ ఇష్యూస్ కానీ అంత లేవన్నమాట. సో ఎలా చూసుకున్నా సరే సంజన వర్సెస్ రీతు అంటే సంజన గారు కనిపిస్తున్నారు. సో ఇక్కడ రీతు గారు అందుకు అవుట్ ఆఫ్ ది 5 అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ హై ఛాన్సెస్ బర్నీ గారికి కూడా ఉన్నాయి. ఓటింగ్లో కూడా సంజన వర్సెస్ బర్నీ వెళ్తున్నట్టే ఇక్కడ కూడా 5th పొజిషన్కి సంజన వర్సెస్ బర్నీ. కానీ మ్యాక్సిమం ఛాన్సెస్ సంజన గారికే ఉంది అని అయితే నా గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. ఎందుకంటే బర్నీ గారి మధ్యలో వెళ్ళి వెనక్కి రావడం అవనియండి, తర్వాత ఆయనకి ప్లస్ అయింది ఏంటంటే తనుజ ప్లస్ మైనస్ 2 అదే, తనుజ అండ్ దివ్య కాంట్రవర్సీ, దానికే ప్లస్ ఆ విషయానికే ఆ విషయానికే ప్లస్, ఆ విషయానికే మైనస్ అనమాట. కేవలం అదే కాకుండా ఇప్పుడు ఆయన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వారం ఆయన గేమ్ని డెవలప్ చేసుకున్నారు. పాప ఆ కంటెంట్ కామెడీగా వెళ్ళడం అవనియండి, చాలా కెమెరాస్ ముందు వీళ్ళు డ్యాన్స్ చేసే విధానం, వీళ్ళు ఎలా నడుస్తారో చూపించే విధానం, ఆయన ఇప్పుడు కంటెంట్ తీసుకొచ్చారని అనిపించింది. ఎందుకు ఈయన ఫస్ట్ నుంచే రేలంగ మావిలా కాకుండా ఇట్లా ఉండుంటే ఆయనకి చాలా యాడ్ ఆన్ అయి ఉండేదేమో. సో ఈయనలో కూడా ఇంత కామెడీ చేసే పవర్ ఉంది, కెపాసిటీ ఉంది అని తెలుస్తుంది అనమాట. అండ్ దివ్యతో గొడవ ఎక్కడ నచ్చట్లేదు, అక్కడ నచ్చట్లేదని వాయిస్ అవుట్ చేస్తున్నారు. తనుజతో ఎంతవరకు ఉండాలో అంతవరకు, తనుజ వీళ్ళిద్దరు ఈక్వేషన్ కూడా ఎలా అంటే ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సిన చోట మాట్లాడుతున్నారు. సో బర్నీ గారు ఆయన గేమ్ని లెవెల్ సెట్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడైతే ఆయన కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ టాస్క్ నుంచి
ఓడిపోయారో, రేస్ నుంచి అవుట్ అయిపోయారో, అలా డాటర్కి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయానని చెప్పి ఆయన బాధపడిన విధానం అవన్నీ సింపతి ఆయనకి వర్కౌట్ అవుతుంది, ఓట్లు గట్టిగా పడుతున్నాయి, ఆడియన్స్ కూడా గట్టిగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. సో భరణి గారి గేమ్ అయితే అప్ చేశారు. ఈ వారం నామినేషన్స్లో కూడా దివ్య గారికి అరిచిన విధానం అవనియండి, సో వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 5th పొజిషన్ ఎవరుంటారు? భరణియా, రీతువా, సంజనావా? ఇది మీకే వదిలేస్తున్నాను. ఒక్కొక్కరి గేమ్ ద్వారా ఇన్పుట్స్ చూసిన వాళ్ళ ప్రకారం మీకంటూ ఒక ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఎవరుంటారు అనుకుంటున్నారా కామెంట్ డౌన్ చేయండి. నాకైతే పర్సనల్గా అన్ని ఈక్వేషన్స్ చూస్తే ఉన్న షో లేచిన దగ్గర నుంచి, కంటెంట్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడు అవుతున్న గొడవల వరకు, సంజనా గారు వదిలిన మాటలు అవనియండి, గొడవలు అవనియండి, ఒక్క ఇమాన్యువల్తో తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఏదో ఒక సందర్భంలో ఆవిడ గొడవ వేసుకుని యాంటీ అయ్యారు. సో ఎలా చూసుకున్నా ఆవిడ పరంగా ఓ నెగిటివ్ కంటెంట్ అయినా, ఒక పాజిటివ్ అయినా, గొడవలు వేసుకోవడం అయినా ఆవిడ వల్ల వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో గట్ ఫీలింగ్ కొడుతుంది. ఒకవేళ ఈ వారం ఆవిడ వెళ్ళిపోకపోతే, వెళ్ళరు ఆవిడ, మ్యాక్సిమం వెళ్ళరు, సుమన్ శెట్టి గారికి హై ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోయేవి. ఈ వారం ఆవిడ వెళ్ళిపోకపోతే సంజన గారు టాప్ 5 అండి, ఇది నా ఫీలింగ్. సో ఏమంటారు చూద్దాం, లాస్ట్లో ఆవిడ టాప్ 5లో ఉంటే మాత్రం ఓకే, నా గెస్ రైట్ అయిందని అనుకుంటా. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.